పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఉదయం హడావిడి లేకుండా వీక్లీ మీల్ ప్రిప్ ఐడియాస్ను మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కొన్ని వీక్లీ మీల్ ప్రిప్ ఐడియాస్ను మీతో షేర్ చేసుకుంటాను. అలా అని వారానికి సరిపడా కూరగాయలని తెచ్చుకుని వాటన్నిటిని కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలాంటివి అయితే ఏమీ చూపించనండి. అలా నేనైతే చెయ్యను. ఇలా వీక్లీ మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా వంటనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే తెచ్చుకున్న కూరగాయలన్నింటినీ కూడా ఒక్కొక్కటి సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే తీస్తున్నాను. వారానికి 1 లేదా 2 రోజులు మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ అయితే ఏదో ఒకటి ఉంటాయండి. ఆ రోజు పచ్చి మామిడికాయలు ఉంటే తీసుకువచ్చారు. ఈ సీజన్కి ఇవే ఇంకా లాస్ట్ మామిడికాయలు. వంకాయ ఫ్రై చేయడానికి వంకాయలు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎక్కువ కూరగాయలు లేవు కదా వీక్లీ మీల్ ప్రిపేర్ ఎలా చేసుకుంటాననేది మీకు ఒక డౌట్ రావచ్చు. అంతకు ముందు రోజు తెచ్చిన వెజిటేబుల్స్ అయితే ఉన్నాయండి. అదిగాక సండే రోజు షాప్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ రోజైతే ఎక్కువగా కూరగాయలు అయితే ఉండవు. మేము నాన్ వెజ్ అయితే తినము, అందుకని వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయని అవి వరకే తీసుకువచ్చారు. మండే రోజు అయితే ఎక్కువ రకాలు ఉంటాయి, అలానే ఫ్రెష్గా కూడా ఉంటాయి, బాగుంటాయని మండే రోజు అయితే తెచ్చుకుంటాము. ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వాటన్నిటిని కూడా ఇలా సపరేట్ చేసుకుని పాడైపోయినవి ఏమన్నా ఉంటే తీసేసి వాటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి క్లీన్ చేసుకుంటున్నాను. ఉదయాన్నే ఎప్పుడైనా లేవనప్పుడు ఇలా ముందుగానే కొత్తిమీర, పుదీనాని వీటన్నిటిని క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల టమాటా రైస్ కానీ లేకపోతే పులిహోర కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, వాటిలోకి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే డైలీ కర్రీస్లో కూడా వాడుకోవచ్చు. ఇలా క్లీన్ చేసిన వాటన్నిటిని కూడా టిష్యూ పేపర్లో పెట్టి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇలా ఆకుకూరలు కానీ లేకపోతే కరివేపాకు, పచ్చిమిర్చి ఇలాంటివి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. మిగిలిన కూరగాయలు ఏవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టనండి. అలా పెట్టి వంట చేయడం వల్ల అవి అంత టేస్ట్ అనిపించట్లేదు, అందుకని బయటే పెడతాను. ఇంకా వీటన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో సపరేట్గా వేసి స్టోర్ చేసుకోవాలంటే ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది కదండి. ఇలా టిష్యూ పేపర్లో పెట్టి ఒక పెద్ద బాక్స్లో అయితే వేసుకుని పెట్టుకుంటాను. ఇలా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో స్పేస్ సేవ్ అవుతుంది. అలానే ఇవి టిష్యూ పేపర్లో పెట్టి పెట్టడం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. అలానే వీక్కి సరిపడా కూరగాయలన్నింటిని కూడా కట్ చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోనండి. ఎందుకంటే అలా చేయడం వల్ల హెల్త్కి మంచిది కాదు, అలానే టేస్ట్ కూడా బాగుండవు. ఎప్పటికప్పుడు కూరగాయలను అయితే కట్ చేసుకుని వంట చేసుకుంటాను. ఇలాంటివి మాత్రం ముందే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇలా వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసి పెట్టుకోవడము వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మార్నింగ్ లేచి నిదానంగా వంట చేసుకుని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకునే అంత టైం ఉండదు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. అలానే కొన్ని కూరగాయలు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెడితే ఎండిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటిని మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. లేదంటే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ వంట అయితే చేసేస్తాను వాటితోటి. ఈ మునక్కాయ ముక్కలను కూడా ఇలా కట్ చేసుకుని పైన టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఎండిపోతూ ఉంటాయి కదా, అందుకని ఇలా అయితే పెట్టుకుంటాను. ఇలా స్వీట్ కార్న్ కానీ పచ్చి బఠానీ వీటన్నిటిని తెచ్చుకుని పీల్ తీసేసి ఒక బాక్స్లో అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. వీటిని మిల్లెట్స్లో కానీ లేకపోతే రైస్లోకి ఇలా ఎక్కువగా వాడుతూ ఉంటాను. అప్పటికప్పుడు తీసుకోవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అది కాకుండా బయట పెడితే అవి పాడైపోతాయి. అందుకని ఇలా ముందుగానే తీసైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒకవేళ టిఫిన్కి ఏమైనా చేయనప్పుడు కూడా స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్తో గ్రైండ్ చేసి వడల్లాగా చేస్తాను. ఇలా అయితే వాటిని యూజ్ చేస్తాను. అలానే టిఫిన్స్లోకి చట్నీ అవి చేసేటప్పుడు అప్పటికప్పుడు పచ్చిమిర్చి, వేరుశనగ పప్పులను అయితే వేయించుకుని చట్నీ అయితే చేసుకుంటాను. ఒకవేళ అవి చేయడానికి టైం లేనప్పుడు ముందుగానే కారప్పొడిని అయితే రెడీ చేసి పెట్టుకుంటానండి. కొన్నిసార్లు కారప్పొడి కాకపోయినా ఆ రోజు లంచ్లోకి ఏదైనా కర్రీ చేస్తాను కదా, ఆ కర్రీ అయితే వేసుకుని తింటాము. లేకపోతే కారప్పొడితోనే అడ్జస్ట్ అయిపోతాము. చట్నీ అయితే చేయను టైం లేనప్పుడు. మ్యాక్సిమం ఇడ్లీ, చపాతీ, దోశ ఇలాంటి వాటిలోకి కర్రీస్ని ఎక్కువగా యూస్ చేస్తాను. కారప్పొడి తక్కువగా వేసుకుని తింటాము. అలానే టిఫిన్స్ లోకి త్వరగా అయిపోవడానికి కొన్నిసార్లు మిల్లెట్స్ తో ఉప్మా అయితే చేస్తానండి. అది కూడా మిల్లెట్స్ అన్ని కలిపి ప్రీమిక్స్ పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను. అందులోకి కారపొడి అయితే బాగుంటుంది. ఒకవేళ ప్రీమిక్స్ పౌడర్ లేకపోతే మిల్లెట్స్ తో 3 రకాల టిఫిన్స్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటాను. అందుకోసం ఫస్ట్ అయితే మినపప్పుని అయితే నానబెట్టుకుంటున్నాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల జొన్న ఉప్మా రవ్వని అయితే యాడ్ చేసుకుంటున్నాను. జొన్నలతో పాటు ఇంకా 2-3 రకాల మిల్లెట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. రాగులు కానీ, కొర్రలు కానీ, పెసలు కానీ ఇవన్నీ కూడా కలిపి దోశలాగా
అయితే వేసుకోవచ్చు. అదైతే ఎక్కువ రోజులు ఉండదండి, 2 డేసే ఉంటుంది. ఇది కూడా 2-3 డేసే, ఎక్కువైతే ఉండదు. ఉన్నా కానీ టేస్ట్ బాగోదు. 2 డేస్కే నేను బ్యాటర్ అయితే వేసుకుంటున్నాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల జొన్న ఉప్మా రవ్వనైతే వేసుకున్నాను. నార్మల్ జొన్నలతోనైనా చేసుకోవచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ మెంతులు, కొద్దిగా శనగపప్పునైతే వేసుకుని నానబెట్టుకున్నాను. ఈ పిండిని ఇడ్లీకి, దోసకి, అలానే గుంట పొంగనాలకు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇడ్లీ బ్యాటర్కి అయితే మిక్స్ చేసుకున్నాను. ఇడ్లీలు అయితే వేసుకున్నాను. ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి కాంబినేషన్గా సాంబార్ అయితే చేశాను. సాంబార్ ఇడ్లీలోకి, లంచ్ బాక్స్లోకి రెండింటికి యూజ్ అవుతుందని సాంబార్ అయితే చేశాను. ప్రతిరోజు చట్నీ తినాలన్నా కానీ తినబుద్ధి కాదు, అందుకని ఇలా రెండింటికి యూజ్ అవుతుందని అలా అయితే చేశాను. అలానే నార్మల్ కర్రీస్ కానీ ఫ్రై కర్రీస్లోకి వేయడానికి వెల్లుల్లి కారం అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. నాన్ వెజ్ కర్రీస్ ఇలాంటివి చేసేటప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ముందుగానే రెడీ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోను, అప్పటికప్పుడే వేసుకుంటాను. అలా వేసి చేసుకుంటేనే నాకు టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది. ఇలా వీక్ కావాల్సిన మీల్ ప్రిప్స్ ని అన్ని కూడా రెడీ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోనండి. నాకు ఏవైతే కావాలి అనిపిస్తుందో అవైతేనే రెడీ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. అలానే క్లీనింగ్ మొత్తం చేసి వంట చేయాలి అంటే టైం లేనప్పుడు ఫస్ట్ అయితే వంట చేసి మిగిలిన పనులు అయితే నిదానంగా అయితే చేసుకుంటానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.